హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజు. వెల్కమ్ బ్యాక్ టు రాజు హోమ్ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడి తాండ్రని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మామిడికాయల సీజన్లోనే మామిడికాయలని ఎంజాయ్ చేయగలం. కానీ సంవత్సరం అంతా కూడా ఈ మామిడి పళ్ళ సీజన్ ఎంజాయ్ చేయాలంటే కనుక ఆ ఫ్లేవర్ని ఇలాగ ఒక్కసారి మామిడి తాండ్ర అనేది చేసి పెట్టుకోండి. సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. మామిడి పళ్ళు సీజన్ ఎండ్ అయ్యేటప్పటికి చాలా చీప్ అండ్ వెస్ట్లో మనకి దొరుకుతూ ఉంటాయి. ఆ టైంలో కనుక మామిడి పళ్ళు మీరు ఇలాగా మామిడి తాండ్రలా తయారు చేసుకుని కనుక నిల్వ చేసుకున్నారంటే సంవత్సరం అంతా కూడా ఆ మామిడి పళ్ళ టేస్ట్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాం. మరి ఇంత టేస్టీ మామిడి తాండ్రని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. దీనికోసం నేను 1 కేజీ వరకు మామిడి పళ్ళు అయితే తీసుకున్నాను. ముక్క కోసుకుండే మామిడి పళ్ళు అయితే మామిడి తాండ్ర అనేది కరెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ బంగినమిల్లి మామిడి పళ్ళు అయితే తీసుకున్నాను. మీకు మామిడి తాండ్రకి కలెక్టర్ కానీ లేదా బంగినమిల్లి కానీ వాడుతూ ఉంటారు. ఎక్కువ బయట తయారు చేసే కనుక కలెక్టరే వాడుతూ ఉంటారు. నేను ఇక్కడ బంగినమిల్లి తీసుకున్నాను. ఆ మామిడికాయ మీద తొక్కని మొత్తం పీల్ చేసేసుకుని గుజ్జుని ఇలాగా ఒక బౌల్లోకి కలెక్ట్ చేసేసి పెట్టుకోండి. ఇలా తీసుకున్న గుజ్జులో ఇంకా స్మూత్ టెక్స్చర్ రావాలి కాబట్టి ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి గుజ్జు అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఒక 2-3 బ్యాచెస్ కింద యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ వచ్చే విధంగా మిక్సీ అనేది పట్టుకోవాలండి. ఇక్కడ మీకు వీడియో క్లిప్లో చూస్తే అర్థమైపోతుంది అంత స్మూత్గా ఉందనేది. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక టిక్ బోటం ఉండే ఒక ప్యాన్ తీసుకోండి. ఇలాగా తీసుకున్న తర్వాత ఈ గుజ్జుని అందులో వేసేసుకుంటూ ఉండాలి. ఈ గుజ్జు అంతా కూడా అందులో వేసేసేసి మొత్తం మనం మామిడి పళ్ళ గుజ్జునంతా కూడా ఇలాగా స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసేసుకుని ప్యాన్లో వేసేస్తూ ఉండాలి. ఇలాగా మొత్తం పేస్ట్ లాగా తయారు చేసేసుకున్న తర్వాత ఈ ప్యాన్ని పట్టుకెళ్ళి స్టవ్ మీద ఉంచండి. స్టవ్ మీద ఉంచి మామిడి పళ్ళ గుజ్జు అంతా కూడా దగ్గరికి వచ్చే విధంగా ఉడికిస్తూ ఉండాలి. స్టవ్ మీద పెట్టిన వెంటనే ఒక స్వీట్కి తగ్గట్టుగా మామిడికాయల స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2-3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ అనేది వాడుతున్నాను, పంచదార. మామిడి పళ్ళు కనుక చప్పగా ఉన్నట్లయితే ఇంకా కొద్దిగా పంచదార అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది. లేదు స్వీట్నెస్గానే ఉన్నాయంటే కనుక ఒక 2-3 టేబుల్ స్పూన్ పంచదార అయితే సరిపోతుంది. పంచదార వేసి కంటిన్యూస్గా ఇలాగా గరిటెతో మిక్స్ చేస్తూ ఉండాలి కరిగేంత వరకు. ఇలాగా ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఉడికించామంటే పైకి చిమ్ముతూ ఉంటుందన్నమాట. అలాగ చిమ్మేంత వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ మనం దీన్ని ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా చిమ్మేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పాటు ఇలాగా ఉడికించుకున్నామంటే దగ్గరికి 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక 2-3 మినిట్స్ దగ్గరికి ఉడికించుకోవాలి. మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ చూస్తే అర్థమైపోతుంది ఉడికింది అని అర్థం. ఇలా ఉడికిన తర్వాత మూత పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకి దించేసేయండి. ఇలా పక్కకి దించేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఒక 2 మినిట్స్ పాటు దీన్ని పక్కన ఉంచేసేయండి. తర్వాత మనం మామిడి తాండ్ర ఎందులో అయితే చేసుకుంటున్నామో ఆ ప్లేట్స్కి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఇలాగా అప్లోడ్ చేసి పెట్టేసుకోండి. ఇది ఇలా అప్లోడ్ చేసిన తర్వాత చల్లారిన మిశ్రమాన్ని మామిడికాయ ప్యూరీని ఇందులో వేసేసి ప్లేట్కి ఈవెన్గా పరుచుకోవాలి. ఇంకొండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా మనం ప్లేట్ని కదిపామంటే దానికి అదే స్ప్రెడ్ అయిపోతుంది. నాకు ఇక్కడ ఈ క్వాంటిటీ అంతా కలిసి ఒక 2 ప్లేట్స్ వరకు అయ్యాయండి. దీన్ని ఒక 2-3 డేస్ పాటు ఎండలో ఉంచాలన్నమాట.
ఒక 2-3 రోజుల పాటు ఎండలో ఉంచిన తర్వాత ఇక్కడ మీకు మామిడి తాండ్ర అనేది ఈజీగా వచ్చేస్తుంది. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎండాకాలంలో చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఎండలో పెడితే కనుక మీకు 2 రోజుల్లో ఎండిపోతుంది. లేదు మాకు ఎండ లేదు, ఇండివిజువల్ హౌస్ కాదు అనుకుంటే కనుక ఫ్యాన్ గాలికైనా కూడా ఇది ఎండిపోతుంది. ఇక్కడ పేట్ నుండి ఈజీగా ఇది సపరేట్ అయిపోతుందండి. ఎంత అలాగ వచ్చిందో చూడండి. తాండ్ర అనేది జెల్లీలాగా కనిపిస్తుంది కదా. 2 ప్లేట్స్ కూడా ఇలాగ ఎండపెట్టేసుకున్నారంటే ఖచ్చితంగా మామిడి తాండ్ర అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది. మనం పెద్ద కష్టమేమి పడాల్సిన అవసరం లేదు. అంతే అండి, మామిడి తాండ్ర రెడీ అయిపోయింది. ఇంత ఈజీ మెథడ్లో మామిడి తాండ్ర అనేది చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మామిడి పళ్ళు ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇలా కనుక ఒకసారి మామిడి పళ్ళు ఎండింగ్ సీజన్లో కనుక మీరు తయారు చేసి పెట్టుకున్నారంటే 1 ఇయర్లీ అంతా కూడా మీరు చక్కగా దీన్ని తయారు చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా తయారు చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం అంతా కూడా ఇది నిల్వ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ రాజు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా మీకు నచ్చిన సైజులో పీసెస్ కింద కట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇలా చక్కగా కోసేసి ఒక 8 జార్లో